కొడుకు అన్న తగిలింది. గవర్నమెంట్ లో కూడా తీసుకోలేదన్న, ప్రైవేట్ లో ఉన్నాడు పిల్లోడు. 10 లక్షలు పెట్టినా బతకడు అని చెప్తుండ్రు అన్న. ఆడ ఆ లైన్ మాకు తీసేయాలన్న, అసలు వద్దు అక్కడ లైన్. మాకు న్యాయం చేయండి అన్న. అందరూ 7 మందికి తగిలిందన్న, 7 మంది చేతులు పోయినాయి అన్న. పిల్లలు ఇట్లా ఉన్నారన్న, పిల్లలు ఎట్ట బతకాలన్న, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు అన్న. కరెంట్ ఆఫీస్ అనగా మా నాన్నగారు బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఆ ఇంటి ముందు ఒక కర్ర తీసుకొని పోయానండి. నేను కళ్ళు తిరిగి బాధపడతా ఉంది, కళ్ళు తిరిగి బయలు. నేను ఆ రోజు మొట్టమొదటి చావాల్సింది నేను. అయినా ఏంటంటే ఈ ఆవేదన ఎంతో కరెంట్ ఆఫీసు ఉద్యోగస్తులు కాడికి మేము వచ్చి చెప్పాము, అయినా మాకు న్యాయం జరగలేదు. దయచేసి ఆ లైన్ మమ్మల్ని శాశ్వతంగా తీసేసే మార్గం చేయండి, లేకుంటే మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కరెంట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ మా ఇల్లు. కరెంట్ ఆఫీస్ వెనక బజార్లో కరెంట్ లైన్ల ఇబ్బంది వలన చిన్నపిల్లలకు 5 మందికి ఇప్పటి వరకు కరెంట్ షాక్ తగిలి చేతులు, కాళ్ళు, తల భాగము అంతా కూడా ఇబ్బంది జరుగుతున్న వేళ ఎటువంటి ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా ఇంకా ఎంతమందిని బలి చేయాలనుకుంటున్నారు? మాకు ఇప్పుడు మా అబ్బాయికి ఇబ్బంది జరిగి ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ జాయిన్ తీసుకోకుండా ఉండడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే రోజుకు 1,50,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. వాళ్ళ ఫాదర్ లేడు, ఫాదర్ చనిపోయాడు. ఆమె కూరగాయలు అమ్ముకుంటూ బజార్లో కూరగాయలు అమ్ముకుంటూ బతుకుతుంది. ఆమె ఎక్కడి నుండి తెచ్చుకోగలదు? మాకు ఎలాగైనా ఆ విద్యుత్ లైన్లు మా ఇళ్ల మీద నుండి తీసేయాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నిసార్లు అధికారులకి మేము విజ్ఞప్తి కల్పించినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దయచేసి మమ్మల్ని ఈ ఇబ్బంది నుండి బయటకు తెప్పించాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ఈ రోజు కరెంట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి చెప్పున్నాము, చాలా అధికారులకు కలుస్తున్నాము, ఎవరు కూడా ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. ఈ అబ్బాయిని ఒకసారి చూడండి, 2 చేతులు కూడా ఈ అబ్బాయికి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.